శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్ట్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది, అలాగే ఆగస్టు నెలలో ఉండేటువంటి కుజగ్రహ మార్పు లేదా శనేశ్వరుని యొక్క వక్రగతి ఫలితము లేదా రవిగ్రహ మార్పు ఇత్యాది ఫలితాలు ద్వాదశ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి, లేదా ఆ నెల రోజుల పాటు ఏ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని అతి పురాణ గ్రంథమైనటువంటి గోచార దర్శిని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా పూర్తి శాస్త్ర ప్రమాణాలతోటి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఆగస్టు 2వ తారీఖున ఉత్తరా నక్షత్రం 2వ పాదంలోకి శుక్రుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. అనగా శుక్రుడు తన యొక్క నీచక్షేత్రమైనటువంటి కన్యలోకి ప్రవేశం చేస్తారు ఆగస్టు 2వ తారీఖు నుండి. తదుపరి మాసం అంతా కూడా ఆయన అక్కడే సంచారం చేస్తారు. అలాగే 3వ తారీఖున మృగశిర నక్షత్రం 3వ పాదంలోకి కుజుని యొక్క సంచారం జరుగుతుంది. అనగా మిథున రాశిలోకి కుజుని యొక్క సంక్రమణం జరిగి ఆ నెలంతా కూడా కుజుడు అదే రకంగా ఆయన సంక్రమణం చేస్తూ ఉంటారు. అలాగే 18వ తారీఖున సూర్యుని యొక్క మార్పు, ఇప్పటి వరకు కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంచారం సాగింది. 18వ తారీఖున కర్కాటక సంక్రమణాన్ని వదిలిపెట్టి ఆయన సింహరాశిలోకి ఆయన యొక్క సంక్రమణాన్ని ప్రారంభం చేస్తారు. అంటే 18వ తారీఖు నుండి మాసం చివరి వరకు కూడా రవి యొక్క గమనము అనేటువంటిది సింహరాశిలోనే ఉంటుంది. ఆ తదుపరి మాసం చివరిలో 23వ తారీఖున మఖా నక్షత్రం 1వ పాదంలోకి బుధుని యొక్క సంచారం జరుగుతుంది. అంటే ఈ మాసంలో చాలా రోజుల పాటు కర్కాటక రాశి అందే సంక్రమణం చేసినటువంటి బుధగ్రహము నెలాఖరులో 23వ తారీఖున సింహంలోకి మారుతారు. అయితే ఈ మాసంలో గురుడి యొక్క స్థితిగతులన్నీ కూడా కర్కాటక రాశిలోనే ఆయన యొక్క సంక్రమణం సాగుతూ ఉన్నది కాబట్టి ఫలితాలన్నీ కూడా అక్కడి నుండి తీసుకుంటాం. అలాగే శనేశ్వరుని యొక్క స్థితి వక్రగతిలో ఉన్నది. ఆయన మీనరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకోవాలి. కుంభరాశి యందు రాహు ఉన్నారు. అలాగే సింహమందు కేతుగ్రహం ఉన్నటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులపైన ఈ గ్రహస్థితి ఆగస్టు మాసమందు ఏ విధంగా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. మరీ ముఖ్యమైనటువంటి విషయం, ఆగస్టు మాసంలో మనకి అనగా భారతదేశానికి ప్రత్యేకించి కనబడేటువంటి గ్రహణములు కానీ లేదా మరి ఏ ఇతరమైనటువంటి దుర్నిమిత్తములు కూడా కనబడడం లేదు. కావున ఎటువంటి గ్రహణ నియమాలు కూడా మనం పాటించవలసినటువంటి అవసరం లేదు. ఈ విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఫలితాల విషయాన్ని మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసంలో మధ్యస్థమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉండేటువంటి కుజుని యొక్క బలం తగ్గింది. జన్మ రవి యొక్క స్థితి ఉన్నది. ఇప్పుడు కుజుడు వ్యయస్థానంలోకి వచ్చి ఉన్నారు. ఇప్పటికే అష్టమంలో రాహు ఉన్నారు. శనేశ్వరుడు వక్రగతి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు 9వ స్థానంలో ఉండి. జన్మంలో గురుడు ఉన్నారు. అంటే అన్ని విధాలుగా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఇందులో యోగించే గ్రహం ఏముంది అంటే 9 గ్రహాల్లో ఏ గ్రహము కూడా కర్కాటక రాశి వారికి యోగించడం లేదు. మరి ఇది ఇబ్బందికరమైన సమయం కదా. జన్మరాశి యందు రవి, జన్మరాశి యందు బుధుడు, అలాగే 12వ భావమందు కుజుడు, అష్టమమందు రాహువు, శనేశ్వరుడు ప్రతికూలంగా ఉండడం, జన్మరాశి యందు గురుడు, ఇలా కేతువుతో సైతంగా శుక్రుడితో సైతంగా ప్రతి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాము? చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. కర్కాటక రాశి వారిది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే ఏ రకంగా, ఎందుకంటే మంచి ఉన్నప్పుడు మంచి, చెడు ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. అటు వెళితే జారిపోతావు అన్నప్పుడు అటు వెళ్ళకూడదు సాధ్యమైనంత వరకు. లేదంటే మనం వెళ్ళాలి ఖచ్చితంగా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఒక జారనటువంటి చెప్పులు వేసుకో, లేదా ఏదైనా టైర్ వేసుకుని టైర్ మీద నుంచుని ఒక్కొక్కటిగా దాడుతూ ఉండేలా ఏదో ఒకటి చెప్తారు కదా, ఒక పాకుడు జారే ప్రదేశం ఉన్నప్పుడు. అలాగా సరే మనం జీవితంలో ముందుకు సాగాలి. ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలండి? ఒకటి, జన్మ రవి లేదా జన్మ గురుడు ఏం చేస్తారు? అహంకార భావాన్ని పెంచుతారు.
ఒక రకమైనటువంటి అహంభావం పెరిగిపోతూ ఉంటుంది. నువ్వేంటి నాకు చెప్పేది, లేదా నువ్వు చెప్పేది నేను వినడమేంటి, నేను చెప్పింది నువ్వు వినాలి కదా, లేదా నేను చెప్పింది చేయాలి కదా అనేటువంటి భావం పెరుగుతుంది. అటువంటిది పెరిగినప్పుడు దాన్ని తగ్గించుకోవాలి. ఒకటి, ఉన్నతాధికారులతోటి మాట పెరిగినప్పుడు మన తప్పున్నా లేకపోయినా అక్కడ మాట్లాడకూడదు. అదేంటండి నేను తప్పు చేయలేదు కదా, నన్ను తప్పు చేసావు అంటున్నారేంటి అని మనం ప్రశ్నించకూడదు. దీనికి మౌనమే సమాధానము. తోబుట్టువులు, అన్నదమ్ములు లేదా కుటుంబ సభ్యులు ఎవరి నిందారోపణలు చేసినా మాట్లాడకూడదు. ఏమన్నా మాట్లాడకూడదు అంటారు, మనం ఏం చేయలేదు కదా అంటే, ఇప్పుడున్న గ్రహస్థితిలో మీరు ఏది మాట్లాడినా మీరు చెయ్యని తప్పు కూడా మీరు చేసినట్టు అవుతుంది. అటువంటి గ్రహస్థితి కాబట్టి చాలా మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ గ్రహస్థితిలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఏదైనా నిందారోపణలు వస్తే సౌమ్యంగా భరిస్తూ ముందుకు వెళుతూ ఉండడం, ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి, జాగ్రత్తగా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం, తీరిక లేనటువంటి సమయం అంటే అసలు మీరు క్షణం తీరిక లేదు కానీ ఆదాయం లేదు అన్నట్టు ఉంటుంది. అసలు ఖాళీ ఉండదు కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. బంధుమిత్రాదులకు కానీ లేదా ఇంకొకళ్ళకి కానీ ముఖ్యంగా భార్య తరఫు బంధువులకు కానీ మీరు చాలా చులకనగా మారుతూ ఉంటారు. అయినప్పటికీ మాట్లాడకండి. ఈ ఒక్క నెల మాట్లాడకండి. ఈ నెల గనక కొంత సౌమ్యంగా ఉంటే వచ్చే మాసంలో అద్భుతాలు వస్తాయి. ఈ మాసం అంతా ఏం చేయాలండి, చాలా అద్భుతమైనటువంటి ఈ దోషాలను పోగొట్టేటువంటి పరిహారం ఒకటి చెప్తాను, అది జాగ్రత్తగా మీరు చేస్తూ ఉండండి. గణేష పంచరత్నము ముదాకరాత్తమోదకం. చక్కగా గణేష పంచరత్నం ఉంటుంది. ప్రతిరోజు పొద్దున లేవగానే చదువుకుంటూ ఉండండి. మిమ్మల్ని ఏ ఇబ్బంది కూడా ఏమీ చేయలేదు. గణపతి ప్రత్యేకించి ఆయన చూసుకుంటారు. అది ఒకటి చేయండి. ఈ మాసంలో మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు.